నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. భద్రాచలం శ్రీ రాములోరి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరైన సీఎం రేవంత్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణం సందర్భంగా భద్రాచల వీధులు రామనామ స్మరణతో మారుమోగినాయి. గతంలో ఇచ్చిన హామీ మేరకే సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ముచ్చట ఎరుకైంది. శ్రీరామనవమి శుభ గడియల సందర్భంగా భద్రాచలంలో 351 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. మొదటి దశలో ఆలయ అభివృద్ధి, గోదావరి పుష్కర ఘాట్లు నిర్మించనున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు ప్రభుత్వం అల్పాహారం అందించడానికి సిద్ధమైన సంగతి ఎరుకైంది. ఇందులో భాగంగా 5 రోజుల మెమోను సిద్ధం చేసింది విద్యాశాఖ. 2 రోజుల పాటు మిల్లెట్ ఇడ్లీతో పాటు దోశ, మిల్లెట్ ఉప్మా, బోండా తదితర అల్పాహారాలు అందించనున్నారు. అంతేకాకుండా నిత్యం పాలు లేదా రాగి జావ కూడా అందించనున్నారు. మూసీ ప్రక్షాళన మీద మల్లోపారి విషయం దిమ్మేటందుకు యత్నించిన బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలోనూ తప్పుడు ప్రచారం చేయబోయింది. అయితే ఆధారాలతో సహా ప్రభుత్వం సమాధానం చెప్పుడుతోటి కేటీఆర్, హరీష్ లు టాపిక్ డైవర్ట్ చేసేటందుకు నానా తంటాలు పడ్డారు. దీంతో తమ పార్టీ పరువు పోయిందని పార్టీ నాయకులే చెప్తున్నారు. దావోస్ పర్యటనలో కుదిరిన ఒప్పందాల్లో ఇప్పటి వరకు 2.19 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి కంపెనీలు కార్యాచరణ ప్రకటించినాయని, తద్వారా 68,150 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అసెంబ్లీలో చెప్పింది రేవంత్ సర్కార్. దావోస్ పెట్టుబడుల మీద త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఇక ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. క్షణార్థులు.